Let's start. Drift current in semiconductors depends upon only the electric field, only the carrier concentration gradient, both the electric field and the carrier concentration, both the electric field and the carrier concentration gradient. First of all, semiconductors lo two types of currents untayamma. What are they? Drift current and diffusion current. Drift current is due to voltage. Because of the voltage, extra like electric field will be created. Because of this electric field undi ante force untundi, electrons paina kaanivandi, holes paina kaanivandi. ఈ ఫోర్స్ వల్ల ఎలక్ట్రాన్ మూవ్ అవుతుంది. ఎలక్ట్రాన్ మూవ్ అయితే కరెంట్ వస్తుంది, అంతే. సో వోల్టేజ్ వల్ల మనకు కరెంట్ వచ్చింది అనుకోండి, డ్రిఫ్ట్ కరెంట్. అలా కాదు, ఒక సెమీ కండక్టర్లో వోల్టేజ్ అప్లై చేయలేదు, ఇంటర్నల్గా కూడా ఇన్బిల్ట్ వోల్టేజ్ లేదు, దెన్ ఆ సెమీ కండక్టర్లో ఒకవేళ అది నాన్ యూనిఫామ్లీ డోప్డ్ సెమీ కండక్టర్ అయితే ఒక దగ్గర ఛార్జ్ క్యారియర్స్ చాలా ఎక్కువ ఉన్నాయి, ఇంకొక దగ్గర ఛార్జ్ క్యారియర్స్ చాలా తక్కువ ఉన్నాయి. ఈ సిచ్యువేషన్ని కాన్సంట్రేషన్ గ్రేడియంట్ అని అంటారమ్మా. గ్రేడియంట్ అంటే చేంజెస్, ఒక దగ్గర ఎక్కువ ఒక దగ్గర తక్కువ అని, దట్ ఈస్ కాల్డ్ గ్రేడియంట్. కాన్సంట్రేషన్ గ్రేడియంట్ అంటే ఒక దగ్గర ఎక్కువ కాన్సంట్రేషన్, ఇంకొక దగ్గర తక్కువ కాన్సంట్రేషన్, దట్ ఈస్ ద మీనింగ్ అమ్మ. ఓకే, నౌ ఆ కాన్సంట్రేషన్ గ్రేడియంట్ వల్ల ఒక దగ్గర ఎలక్ట్రాన్స్ చాలా ఎక్కువ ఉన్నాయి, ఎలక్ట్రాన్ హ్యాస్ నెగటివ్ ఛార్జ్. సో వాటి మధ్య అమాంగ్ దెమ్సెల్స్ రిపల్సివ్ ఫోర్స్ విల్ ఎగ్జిస్ట్. బికాస్ ఆఫ్ ద రిపల్సివ్ ఫోర్స్ ఎక్కువ కాన్సంట్రేషన్ ఏరియా నుంచి తక్కువ కాన్సంట్రేషన్ ఏరియాకి ఎలక్ట్రాన్స్ మూవ్ అవుతాయి. ఎస్, అలా మూవ్ అవ్వడం వల్ల కరెంట్ వస్తుంది. దట్ కరెంట్ ఈజ్ డిఫ్యూజన్ కరెంట్. దట్స్ ఇట్. మనం డ్రిఫ్ట్ కరెంట్కి ఈక్వేషన్ కనుక చూస్తే, సపోజ్ ఎలక్ట్రాన్ డ్రిఫ్ట్ కరెంట్ అనుకోండి, దట్ ఈజ్ ఎన్క్యూ మ్యూఎన్ఈ. ఇదమ్మా. ఎన్ అంటే ఎలక్ట్రాన్ కాన్సంట్రేషన్. ఛార్జ్ క్యారియర్స్ వచ్చేసి టూ టైప్, లైక్ రెండు ఉన్నాయమ్మా, హోల్స్ అండ్ ఎలక్ట్రాన్స్. ఛార్జ్ క్యారియర్, హూ విల్ క్యారీ ద ఛార్జ్ ఈజ్ అ ఛార్జ్ క్యారియర్. ఓన్లీ రెండు ఉన్నాయి, హోల్స్ ఎలక్ట్రాన్స్. సో క్యారియర్ అంటున్నారంటే గుర్తుపెట్టుకోండి, దట్ ఈస్ హోల్ ఆర్ ఎలక్ట్రాన్. ఓకేనా? సో ఎన్ ఎలక్ట్రాన్ కాన్సంట్రేషన్, క్యూ చార్జ్ ఆఫ్ అన్ ఎలక్ట్రాన్, మ్యూఎన్ మొబిలిటీ, ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఓకే, సో డ్రిఫ్ట్ కరెంట్ అనేది క్యారియర్ కాన్సంట్రేషన్ పైన, చార్జ్ ఆఫ్ ఎలక్ట్రాన్ పైన, మొబిలిటీ పైన, ఎలక్ట్రిక్ ఫీల్డ్ పైన డిపెండ్ అయ్యింది. సిమిలర్లీ డిఫ్యూజన్ కరెంట్, దట్ ఈస్ QDN dN బై dx అని అంటారమ్మా. ఈ dN బై dx అనేది స్లోప్ అమ్మ. ఒక దగ్గర ఎక్కువ క్యారియర్స్ ఉన్నాయి, ఇంకొక దగ్గర తక్కువ క్యారియర్స్ ఉన్నాయి, ఆ స్లోప్ చెప్పేదే dN బై dx. అంటే ఎలక్ట్రాన్ కాన్సంట్రేషన్ విత్ రెస్పెక్ట్ టు ది డిస్టెన్స్ చేంజింగ్ అందమ్మా. ఒకవేళ ఒక సెమీ కండక్టర్లో యూనిఫామ్లీ డోప్డ్ ఫిక్స్డ్ ఇలా ఉందమ్మా, నాన్ యూనిఫామ్ డోపింగ్ కాదు, యూనిఫామ్ డోపింగ్, ప్రతి ప్లేస్లో ఈక్వల్ నెంబర్ ఆఫ్ క్యారియర్స్ ఉన్నాయమ్మా. దెన్ ఇక్కడ మీకు డిఫ్యూషన్ కరెంట్ వస్తుందా అంటే రాదు. డిఫ్యూషన్ కరెంట్ ఈజ్ పాసిబుల్ ఓన్లీ ఇన్ నాన్ యూనిఫామ్లీ డోప్డ్ సెమీ కండక్టర్స్. ఒక దగ్గర ఎక్కువ ఒక దగ్గర తక్కువ అలా ఉంటేనే, అంటే కాన్సంట్రేషన్ గ్రేడియంట్ వల్లనే మీకు కరెంట్ వస్తుంది. దట్ ఈస్ కాల్డ్ డిఫ్యూజన్ కరెంట్. ఓకే, కమింగ్ టు ద పాయింట్. ఇక్కడ డ్రిఫ్ట్ కరెంట్ ఇన్ సెమీ కండక్టర్స్ అన్నారమ్మా. ఈ ఫార్ములా బట్టి క్యారియర్ కాన్సంట్రేషన్ పైన, ఎలక్ట్రిక్ ఫీల్డ్ పైన, ఓన్లీ ఎలక్ట్రిక్ ఫీల్డ్ డిపెండ్ అవుతుందా? కాదు. క్యారియర్ కాన్సంట్రేషన్ గ్రేడియంట్ పైన డిపెండ్ అవుతుందా? కాదు. అసలు డ్రిఫ్ట్ కరెంట్ కాన్సంట్రేషన్ గ్రేడియంట్ పైనే డిపెండ్ అవ్వదు. both the electric field and the carrier concentration? Yes, both the electric field and the carrier concentration, N. That's it. ఒకవేళ పీ టైప్ సెమీ కండక్టర్ అనుకోండి, దాంట్లో హోల్ కరెంట్ అనుకోండి, డ్రిఫ్ట్ కరెంట్, అప్పుడు ఇక్కడ పి వస్తుంది, హోల్ కాన్సంట్రేషన్. అది కూడా క్యారియర్ కాన్సంట్రేషనే కదా.
క్యారియర్ కాన్సన్ట్రేషనే, ఓకేనా. అండ్ బోత్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ అండ్ క్యారియర్ కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్, నో 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 నో, క్యారియర్ కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్కి సంబంధమే లేదు. కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్ అని వస్తే మాత్రం డిఫ్యూజన్ కరెంట్, గుర్తుపెట్టుకోండి అమ్మా, ఓకేనా. డ్రిఫ్ట్ కరెంట్లో ఛార్జ్ క్యారియర్స్ ఎలా మూవ్ అవుతున్నాయి, ఎంత ఫాస్ట్గా మూవ్ అవుతున్నాయి అనేది మొబిలిటీ చెప్తుంది. ద ఫాస్ట్నెస్ ఆఫ్ ఎ ఛార్జ్ క్యారియర్ ఇన్ డ్రిఫ్ట్ మెకానిజం రిప్రజెంటెడ్ బై ద లెటర్ μn విచ్ ఈస్ మొబిలిటీ. సిమిలర్గా డిఫ్యూజన్ మెకానిజంలో ఎలక్ట్రాన్ ఎంత ఫాస్ట్గా మూవ్ అవుతుంది అనేది డిఫ్యూజివిటీ డిసైడ్ చేస్తుంది, విచ్ ఈస్ కాల్డ్ డిఎన్, డిఫ్యూజివిటీ ఆఫ్ అన్ ఎలక్ట్రాన్, ఓకేనా. దిస్ ఈస్ అబౌట్ ద క్వశ్చన్. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3, రైట్. ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. నెక్స్ట్ క్వశ్చన్ స్టూడెంట్స్. In an extrinsic semiconductor, the Hall coefficient RH increases with the increase of temperature, changes with the change of magnetic field, decreases with the increase of temperature, is independent of the change of the temperature. Students, అసలు హాల్ ఎఫెక్ట్ ఎందుకమ్మా? సింపుల్. ఒక సెమీ కండక్టర్ ఇంట్రెన్సిక్గా ఎన్ టైప్ సెమీ కండక్టరా పీ టైప్ సెమీ కండక్టరా చెప్పేదే హాల్ ఎఫెక్ట్. సో హాల్ ఎఫెక్ట్ అసలు ఎందుకు యూజ్ చేస్తారు అంటే గుర్తుపెట్టుకోండి, ద మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ టు డిటర్మైన్ ద గివెన్ సెమీ కండక్టర్ ఈజ్ ఎన్ టైప్ ఆర్ ఇంట్రెన్సిక్ ఆర్ పీ టైప్. దట్ ఈస్ ద ఫస్ట్ ఫార్మోస్ట్ పాయింట్ నీకు తెలియాలి. అసలు హాల్ ఎఫెక్ట్ ఎందుకు నీకు తెలియాలి. అండ్ హాల్ కోఎఫిషియంట్ ఏదైతే ఉందో ఆర్హెచ్ అమ్మ, ఈ ఆర్హెచ్ అనేది ఇంట్రెన్సిక్ సెమీ కండక్టర్స్కి వచ్చేటప్పటికి ఎన్టీసీ అమ్మ, నెగటివ్ టెంపరేచర్ కోఎఫిషియంట్. దట్ మీన్స్ యాజ్ టెంపరేచర్ ఇంక్రీజెస్ ద హాల్ కోఎఫిషియంట్ డిక్రీజెస్. ఇట్లా ఆపోజిట్ రిలేషన్షిప్ ఉన్నప్పుడే మనం నెగటివ్ అని చెప్తాం. సిమిలర్లీ ఆర్హెచ్ ఎక్స్ట్రెన్సిక్ సెమీ కండక్టర్స్కి వచ్చేటప్పటికి లైక్ ఎన్ టైప్ ఆర్ పీ టైప్, ఇక్కడ ఆర్హెచ్ అనేది పీటీసీ అమ్మ. దట్ మీన్స్ యాజ్ టెంపరేచర్ ఇంక్రీజెస్ హాల్ కోఎఫిషియంట్ వాల్యూ ఆల్సో ఇంక్రీజెస్. హెన్స్ నువ్వు ఇండిపెండెంట్ అని చెప్పలేవు, because it is dependent, its temperature dependent. And Hall effect అనేది magnetic field or Hall coefficient అనేది magnetic field పైన డిపెండ్ అవ్వదు. yes, డిపెండ్ అవ్వదు. hence option B also, option 2 also wrong. and decreases or increases అనేదే పాయింట్. ఎక్స్ట్రెన్సిక్ సెమీ కండక్టర్ అడిగారు కాబట్టి ఆర్హెచ్ అనేది పీటీసీ బిహేవియర్ అమ్మ. సో యాజ్ టెంపరేచర్ ఇంక్రీజెస్ ఆర్హెచ్ ఇంక్రీజెస్, ఆర్హెచ్ ఇంక్రీజెస్. ఆప్షన్ 1, ఆప్షన్ 2 ఆల్సో రాంగ్. హెన్స్ ఫర్ దిస్ క్వశ్చన్ ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1. గుర్తుపెట్టుకోండి, అసలు హాల్ ఎఫెక్ట్ ఎందుకు అనే పాయింటే చాలా ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ ఒకవేళ క్వశ్చన్ హాల్ కోఎఫిషియంట్ ఇన్సులేటర్కి ఏంది అని అడిగారు అనుకోండి, ఇక్కడ ఇంట్రెన్సిక్ ఎక్స్ట్రెన్సిక్ అంతా చదువుతూ ఉన్నావు. ఒకవేళ ఇన్సులేటర్కి అడిగితే హాల్ కోఎఫిషియంట్ ఫర్ యాన్ ఇన్సులేటర్ ఈజ్ 0. ఐఈఎస్ ప్రీవియస్ బిట్ అమ్మ, ఇది ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీసెస్ బీటెక్ తర్వాత మీరు గవర్నమెంట్ జాబ్స్లోకి ఎంటర్, మనకి లైక్ గ్రూప్స్కి బీఏ బీకామ్ బీఎస్సీ వాళ్ళకి ఐఏఎస్ ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ఎంత ఇంపార్టెంటో, బీటెక్ చేసిన వాళ్ళకి ఐఈఎస్ ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీస్ అంతే ఇంపార్టెంట్. సో అక్కడ ఆ ఐఈఎస్లో ప్రీవియస్ క్వశ్చన్ అడిగారమ్మ, హాల్ కోఎఫిషియంట్ ఇన్సులేటర్స్కి ఏంటి అని 0. ఎస్, 0. ఓకేనా. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, ద హాల్ ఎఫెక్ట్ ఈజ్ యూజ్డ్ టు మెజర్ magnetic field intensity, barrier concentration, carrier concentration
ఎలక్ట్రోస్టాటిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ. స్టూడెంట్స్, మనం హాల్ ఎఫెక్ట్ యూజ్ చేసి ఫస్ట్ పాయింట్ పీ టైపా ఎన్ టైపా ఇంట్రెన్సికా చెప్పచ్చు. సెకండ్ పాయింట్ హాల్ ఎఫెక్ట్ ఎక్స్పెరిమెంట్ని కండక్ట్ చేసి హాల్ కోఎఫిషియంట్ ఫైండ్ అవుట్ చేయొచ్చమ్మా. హాల్ కోఎఫిషియంట్ ఫైండ్ అవుట్ చేసి హాల్ కోఎఫిషియంట్ ద్వారా క్యారియర్ కాన్సన్ట్రేషన్ లైక్ క్యాలిక్యులేట్ చేయొచ్చు. అంటే ఈ సెమీ కండక్టర్లు, సపోజ్ ఇది ఎన్ టైప్ సెమీ కండక్టర్ అనుకోండి, ఇక్కడ క్యారియర్స్ ఎన్ని ఉన్నాయి, ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉన్నాయి. ఒకవేళ పీ టైప్ సెమీ కండక్టర్ అయితే హోల్ కాన్సన్ట్రేషన్ ఎంత, క్యారియర్ కాన్సన్ట్రేషన్ని మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు హాల్ ఎఫెక్ట్ని బేస్ చేసుకొని. ఓకే, సో హియర్ ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3, carrier concentration. Okay, please note it down. Next question, students, and this question was asked in APESET 2019, very recent question. సో ఇక్కడ మీరు చూసినట్లయితే హాల్ ఎఫెక్ట్ మీద దాదాపుగా 4-5 క్వశ్చన్స్ రీసెంట్గా అడుగున్నారు. సో హాల్ ఎఫెక్ట్ ఈజ్ ఇంపార్టెంట్, డోంట్ లీవ్ ద టాపిక్. ఓకేనా, స్టార్ట్ చేద్దాం. హాల్ ఎఫెక్ట్ ఈజ్ అబ్జర్వ్డ్ ఇన్ ఎ మెటీరియల్ when it is carrying a current and placed in a magnetic field, and the resultant electric field inside the material is parallel to the magnetic field, normal or perpendicular. Normal and another name perpendicular to both the current direction and the magnetic field in the direction of current in a random direction. Like this, amma. Now what is the correct answer? Students, because of the magnetic field there will be a force kada. Electric field valla మనకి వచ్చే ఫోర్స్ ఏం చెప్తారంటే F is equals to minus QE అని చెప్పా. బికాస్ ఆఫ్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఎస్, ఈ ఫార్ములా మీకు తెలిసే ఉంటుంది. సిమిలర్గా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వల్ల వచ్చే ఫోర్స్ ఎలా ఉంటుందమ్మా? that we know F is equals to BIL sin theta. ఇలా అమ్మా. సో B magnetic field intensity, I current, L length of the device, theta is the angle between I and B. This is the angle between I and B. సో ఇక్కడ యాంగిల్ అన్నారనుకోండి, ఫోర్స్ ఉండాలి అంటే సపోజ్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు 0 అయితే సైన్ 0 ఏమవుతుంది? 0. దెన్ 0 ఇంటూ ఎనీథింగ్ దెర్ విల్ బి 0 ఫోర్స్, బట్ ఇన్ ద ప్లేస్డ్ ఇన్ ఏ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అన్నాడు కదా. సో ఫోర్స్ ఉంది అంటే ఎఫ్ వాల్యూ 0 కాదమ్మా, సమ్ నాన్ జీరో ఉంటుంది. అప్పుడు 0 అవ్వతుందా? 0 ఈజ్ ద యాంగిల్. ఒకవేళ ఐబి ప్యారలల్గా ఉన్నాయనుకోండి, దెన్ యాంగిల్ ఈజ్ 0. వేరాస్ పర్పెండిక్యులర్ అన్నారనుకోండి, సైన్ 90, థీటా ఈజ్ ఈక్వల్స్ టు 90, దెన్ సైన్ 90 ఈజ్ 1. దట్స్ వాట్. అవి ఐ అండ్ బి అనేటివి ప్యారలల్లో ఉండకూడదు. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అండ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ మస్ట్ బీ ఇన్ పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్. అప్పుడే సైన్ 90 1 అవుతుంది. ఓకేనా. సో థీటా 0 తీసుకుంటే ప్యారలల్ అవుతాయి. ప్యారలల్ అయితే ఫోర్స్ ఉండదు, అసలు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అసలు కన్సిడరబులే కాదు. ఓకేనా. సో అకార్డింగ్ టు దిస్ ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2, నార్మల్ టు బోత్ ద కరెంట్ డైరెక్షన్ అండ్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఆ రిజల్టెంట్ కదా ఎలక్ట్రిక్. ఇప్పుడు ఈ కరెంట్ వల్ల మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో వచ్చే ఆ ఫీల్డ్, రిజల్టెంట్ ఫీల్డ్ అనేది ఎలక్ట్రిక్ ఫీల్డ్. అది ఓన్లీ డైరెక్షన్ ఆఫ్ కరెంట్కి ర్యాండమ్ డైరెక్షన్లో ఉండదు. ర్యాండమ్ డైరెక్షన్లో అస్సలు ఉండదు. ఒక ఎలక్ట్రాన్ ర్యాండమ్ డైరెక్షన్లో మూవ్ అయింది అనుకోండి, కరెంట్ రాదమ్మా, గుర్తుపెట్టుకోండి. ఎలక్ట్రాన్ ఇలా కానీ ఇలా కానీ ఇలా కానీ ఒక పర్టికులర్ డైరెక్షన్లో మూవ్ అవ్వాలి. అలా మూవ్ అయితేనే కరెంట్ వస్తుంది. ర్యాండమ్ డైరెక్షన్లో మూవ్ అయితే కరెంట్ అనేది జనరేట్ అవ్వదు, అసలు కాన్సెప్టే కాదు అది. ఓకేనా. సో ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ కరెక్ట్. ఆప్షన్స్ 4 అది కరెంట్ కొనో లేకపోతే మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో కాదమ్మా, పర్పెండిక్యులర్ టు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అలా ఉంటేనే ఫోర్స్ ఉంటుంది.
Okay, that is the point. Please note it down.